అంతేగాని నాకు చదువు రాక కాదు. జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానం. ఉదాహరణకి నాకు కావాల్సిన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరూ ఏమనుకుంటారు, సినిమా డైరెక్టర్ ఇట్లా అనుకుంటాం కదా. ఈ వాజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్. ఆయన చదువుకున్నాడు, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. మేమందరం చాలా చదువుకొని వచ్చాం సినిమాల్లోకి. సినిమా అనేది 24 క్రాఫ్ట్ల తాలూకు ఒక కలయిక. నీకు లైటింగ్ ఎలా చేయాలి, ఎంత లెన్స్ వాడాలి, అండ్ ఎంత పెర్ఫార్మెన్స్ చేయాలి, ఇట్స్ ఎ గ్రేట్ సైంటిఫిక్ ఆర్ట్. సో వీళ్ళందరికీ అలాగే అనుభవం అనేది అవసరం ప్రతి చోట. మీ డాక్టర్స్ చదువుకోవడానికి ఇన్ని సంవత్సరాలు కావాలి. మీరు కనీసం ఎన్ని సంవత్సరాలు మీరు ఒక ఏమంటుందని హౌస్ సర్జన్ చేయాలి, 1 సంవత్సరం. సో నేను కూడా డాక్టర్స్ నుంచి నేను నేర్చుకుందంటే కూడా ప్రజల్ని బాగు చేయాలంటే నేను కూడా డాక్టర్ని అవ్వాలి. కాకపోతే ఆమె సోషల్ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎ మెడికల్ డాక్టర్. ఈ 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడానికి మీరు సంవత్సరం హౌస్ సర్జన్ చేస్తారు కదా, ఈ 5 సంవత్సరాలు నేను కూడా బాగు చేయడం హౌస్ సర్జన్గా పొన్నాను. అందుకే పోటీ చేయలే. ఇప్పుడు మొదలు పెడదాం, శస్త్రచికిత్స మొదలు పెడదాం. చాలా శస్త్రచికిత్స మొదలు పెడదాం. చెగువేరా ఇస్ డాక్టర్, వాజ్ ఎ డాక్టర్. పేషెంట్లను బాగు చేసే సరిపోట్ల, జబ్బులు తగ్గట్ల, వ్యవస్థని జబ్బులను తగ్గించాలని చెప్పి చెగువేరా డాక్టరే బయటకు వచ్చి. ఈ రోజున డాక్టర్స్ కూడా మీరు సమాజంలో భాగస్వామ్యం, బయటికి రండి. అపార్ట్ ఫ్రమ్ మీరు పని చేస్తూనే సమాజాన్ని చైతన్యపరచచ్చు. డోంట్ గెట్ డిప్రెస్డ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ అ సిచ్యువేషన్, ఫేస్ ఇట్. కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి ఫ్రీడమ్ స్ట్రగుల్ అంతా నడిపింది చాలా బలమైన విద్యా వ్యవస్థ, విద్యార్థుల వ్యవస్థ. చాలా బలమైన. మీరు ఒకసారి నేను కొన్ని పుస్తకాలు చెప్తాను మీకు. నన్ను ఎవరైనా విమర్శించి నాకు చదువు రాదని మూర్ఖులకి ఒకటే చెప్పండి, టెల్ దెమ్ టు రీడ్ అబౌట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్. అది చదవని చెప్పండి, 5 volumes, దెన్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యాడ్ స్టడీడ్ దెన్, వాట్ ఐ కీప్ స్టడీయింగ్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివితే ఎంతమంది గొప్ప మహానుభావులు మన రాజ్యాంగాన్ని రచించారు, ఒక పాలసీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా వాళ్ళ వాదోపవాదాలు చేశారో మీకు అర్థమవుతుంది. ఒక గ్రేట్ ఎమినెంట్ పీపుల్, ఎమినెంట్ స్కాలర్స్ కూర్చొని మాట చేసింది. ఇవన్నీ ఎందుకు నేను ఇంత తక్కువగా చేసుకుని నన్ను నేను తక్కువ చేసుకుంటాను ఆన్ పర్పస్.